నిత్య సత్యాలు, ధర్మ సందేహాలు. పాడైపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ కలుపవలెను. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు పెట్టరాదు. సాధ్యమైనంత వరకు జాగ్రత్త వహించాలి. పొరపాటున వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నెయ్యి వేయాలి. అన్నం తింటున్న వారినెవరిని తిట్టరాదు, దెప్పి పొడవరాదు. ఇస్తానని వాగ్దానం చేసి దానం ఇవ్వని వాడు 100 జన్మలు దరిద్రుడై పుడతాడు. వాగ్భంగం చాలా దోషం. కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు. దీపారాధనకు ఒక కుండీ మాత్రమే వాడినప్పుడు 3 వత్తులు వేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు. గురువునకు ఉపదేశ సమయాల్లో కానీ, పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. కొబ్బరికాయ నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు. కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్లతో కడగరాదు. అష్టమి, పూర్ణిమ, చతుర్దశి కాలాల్లో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలను స్వీకరించరాదు.